ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన కామెంట్స్ ప్రజలకు జ్ఞానోదయమైంది. మన విలువేంటో తెలిసొచ్చింది. అప్పుడే 3 నెలలకే మన విలువేంటో తెలిసొచ్చింది. ఈ 3 నెలల్లో పోనీ ఈయన చేసింది ఏమన్నా ఉందా అంటే కూడా అది లేదు. కనీసం గవర్నర్ కూడా కలిసి అధికారికంగా తాను రాజీనామా ఇవ్వాల్సి ఉంది. అది కూడా ఇవ్వలేదు. తన ఓఎస్డీతో రాజీనామా లేఖను అత్యంత అవమానకర రీతిలో అటు గవర్నర్ని అవమానిస్తూ కూడా పంపించారు. అదే సమయంలో తన సెక్యూరిటీని కూడా హ్యాండిల్ చేస్తూ ప్రభుత్వానికి అక్కడికక్కడే రోడ్డు మీద ఆపేసి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినారు. ఆ మరుసటి రోజే ఫామ్ హౌస్లో పడ్డారు. ఈ 3 నెలల కాలంలో ఒక్క నల్గొండ సభ తప్ప, ఒక్క వీల్ చైర్లో వచ్చి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం తప్ప కేసీఆర్ చేసింది ఏమీ లేదనే విమర్శలు వచ్చాయి. అది నిజం కూడా, అందులో వాస్తవం కూడా ఉంది. బట్ ఈ 3 నెలల పరిపాలన అంటే కేవలం గ్రేస్ పీరియడ్ అంటాం, హనీమూన్ పీరియడ్ అంటాం ఏ ప్రభుత్వం ఏర్పడినా, కనీసం మినిమం 6 months ఆ టైం కూడా ఇవ్వట్లేదు. ఈరోజు లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ఈయన కామెంట్స్ చూడాలి. ప్రజలకు జ్ఞానోదయమైంది, నిజంగానే జ్ఞానోదయమైంది ప్రజలకు. గత సర్కార్ ఎలా ఉంది, ఇప్పుడు సర్కార్ ఎలా ఉంది అంటూ కూడా వాళ్ళు బేరీజు వేసుకుంటున్నారు డే టు డే. రేవంత్ రెడ్డి మీద ఆ స్థాయిలో ప్రశంసల వర్షం కూడా కురుస్తోంది కొన్ని కీలక అంశాలకు సంబంధించి. ఒడిదుడుకులు తప్పవు, మన విలువేంటో తెలిసొచ్చింది, ధైర్యంగా ముందుకు సాగాలి, ఎన్టీఆర్ఏ ఓడిపోయారు, మనమెంత, పార్టీని వదిలి వెళ్ళిపోయే వారితో నష్టమే లేదు, ఫిల్టర్ అయితే మనకే మంచిది, ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో తెలుస్తుంది, పార్టీ లీడర్లు అభ్యర్థులతో పార్టీ అధినేత కేసీఆర్. సో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న ప్రజలకు చేసినంత చేసినా కూడా మనకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారని బీఆర్ఎస్ అధినేత. ఒకవైపు ఏమో మన విలువేంటో తెలిసొచ్చింది, ఓడిపోయినా మంచిగా జరిగింది అని మాట్లాడతారు. ఒకవైపు ప్రజలు మనల్ని పట్టించుకోలేదు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని మాట్లాడతారు. నిజంగా ప్రజలు అందుకే కూర్చోబెట్టారు. ప్రజలకు జ్ఞానోదయంగా అయిన కారణంగానే, 10 ఏళ్ల పాటు ఈయన భరించిన కారణంగానే ఆ జ్ఞానం వచ్చింది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ని ఎన్నుకున్నారు. సో ఈయన ఓవర్ కాన్ఫిడెన్స్తో చేస్తున్న కామెంట్స్ ఎప్పుడు కూడా ఇప్పటికైనా రియాలిటీకి తెలుసుకునే ప్రయత్నం, గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతోందని తెలుసుకునే ప్రయత్నం కానీ చేయట్లేదు. అంతా షో, మేకప్ వ్యవహారమే జరుగుతోంది బీఆర్ఎస్లో. ఇదే కేసీఆర్ పుట్టి ముంచింది మొన్నటి ఎన్నికల్లో. ఈసారి కూడా అదే జరగబోయే సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.